ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో రకాలుగా మంచి రోజులు వస్తున్నా కూడా ఒక్క విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క మంచి రోజు కూడా రాలేదు. అదేంటి అంటే రాజధాని విషయం. ఎందుకు అంటే ఒక ప్రభుత్వం వస్తేనేమో రాజధాని అమరావతి అంటది, ఇంకో ప్రభుత్వం వస్తేనేమో 3 రాజధానులు అయితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అంటది. సో కానీ వీళ్ళెవరు రాజధాని విషయంలో ఒక గెజెట్ నోటిఫికేషన్ అయితే తీసుకురాలేదు. అదే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి తగిలిన పెద్ద దెబ్బ. ఎందుకు అంటే రాష్ట్రం ఇలా విభజన జరిగిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన అమరావతినే రాజధానిగా పెడుతూ 5 ఏళ్లు పరిపాలించడం అయితే జరిగింది. కానీ అమరావతి రాజధాని అన్నట్టు ఒక్క గెజెట్ నోటిఫికేషన్ కూడా ఆయన తీసుకురావలేకపోయారు. అందుకే తర్వాత 5 ఏళ్లకి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 3 రాజధానులు అన్న చెల్లింది, ఇంకేమి అనకపోయినా చెల్లింది. ఎందుకంటే వాళ్ళు గెజెట్ నోటిఫికేషన్ తీసుకురాలేదు. ఇదే విషయంలో అమరావతి రైతులైతే కొంచెం అసంతృప్తిగా ఉన్నారట. కొంచెం కాదు, దాదాపు 10 ఏళ్ల నుంచి కూడిన అసంతృప్తి వాళ్ళకి. ఎందుకంటే ఒక 5 ఏళ్లలో మాదే రాజధాని అనుకుంటారు, ఇంకొక 5 ఏళ్లలో మాది రాజధాని అవుతుందా లేదా అని అనుకుంటారు. సో అమరావతి రైతులకి ఈ విషయంలో అసంతృప్తి అయితే ఉందంట. ఇప్పుడు మే 2వ తేదీన అమరావతిలో రాజధాని కోసం మరోసారి శంకుస్థాపన కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మన ప్రధానమంత్రి మోదీని ఇక్కడికి తీసుకురావడం జరుగుతోంది. అయితే ఆ మే 2వ తారీఖున అమరావతిలో రాజధానికి శంకుస్థాపన ప్రోగ్రాం చాలా ఘనంగా జరిగేలా ఉంది. ఈ టైంలో అమరావతి రైతులు మాత్రం ఆ గెజిట్ నోటిఫికేషన్ డైరెక్ట్ గా మోదీ గారిని అడగాలని వెయిట్ చేస్తా ఉన్నారంట. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ గెజిట్ నోటిఫికేషన్ తెస్తారా లేదా అనే నమ్మకం ఆయన మీద అమరావతి రాజధాని ప్రజలకైతే లేనట్టుంది. అందుకే డైరెక్ట్ గా మోదీనే అడగాలని వాళ్ళు అనుకున్నట్లు అయితే తెలుస్తా ఉంది. ఒకవేళ ఈ అమరావతి రాజధాని కనుక గెజెట్ నోటిఫికేషన్ వస్తే ఇక అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ కి. సో వాళ్ళని చూసి మిగతా రాష్ట్రాలు రాజధాని ఏది అని అడిగే విషయంలో వాళ్ళని ఫండ్ చేయకుండా ఉంటారు. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్స్ చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఆంధ్ర గురించి ఒక మాట మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆంధ్ర ప్రజల్ని ఎవరైనా మీ రాజధాని ఏది అని ఈజీగా ఫండ్ చేసేస్తా ఉంటారు. సో ఇలాంటి ఒక గెజిట్ నోటిఫికేషన్ అమరావతి రాజధాని అని ఒక గెజిట్ నోటిఫికేషన్ కనుక వచ్చేస్తే ఇంకా వాళ్ళకి ఆ రాజధాని కష్టాలు పూర్తిగా తీరిపోతాయి.